హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు స్వీట్స్ చూపిస్తాను మొత్తము. యాక్చువల్గా అయితే మా హస్బెండ్ సామర్లకోటకి వెళ్ళాడనమాట. సో అక్కడ నుంచి అయితే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చాడు. సో నేను మీకు అవి ఏమేమి స్వీట్స్ చూపిస్తాను. ఇందులో కొన్ని కాకినాడ స్పెషల్ స్వీట్స్ ఉన్నాయి, నార్మల్ స్వీట్స్ ఉన్నాయి, పాలకోవా ఫ్యామిలీ ఉంది, రసగుల్లా ఫ్యామిలీ ఉంది, అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మా పాప అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది, ఏమేమి స్వీట్స్ ఉన్నాయో లోపల, ఏం తెచ్చాడు డాడీ అని చెప్పి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం పట్టుకొస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. తనే కాదు, నేను కూడా అంతే, ఏం తీసుకొస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. అవి కానీ ఈసారి మాత్రం మేము అసలు ఏం స్వీట్స్ తీసుకురావద్దు అని చెప్పాము. ఎందుకు తీసుకురావద్దు అని చెప్పానో నేను మీరు పెట్టిన షార్ట్స్ పెట్టాను కొన్ని, ఇదే వీడియోకి రిలేటెడ్గా. మీరు ఆ షార్ట్స్ చూస్తే అర్థమైపోతుంది ఎందుకు వద్దని చెప్పాను అని. సో నేను వద్దని చెప్పిన తర్వాత కూడా కావాలనే స్వీట్స్ తీసుకొచ్చాడు. అది కూడా చూసారా, 1 2 3 4 5 6 బాక్సెస్. అసలు అవసరమా అని చెప్పేసి అనిపించింది నాకైతే. కానీ వీటన్నిటి కాస్ట్ అయితే మీరు అస్సలు గెస్సే చేయలేరు. మీరు ఒకవేళ ఇప్పటికే మీ స్వీట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మీరైతే గెస్ట్ చేసి కమెంట్స్లో ప్రైస్ అయితే మెన్షన్ చేయండి, ఎంత ప్రైస్ అయ్యి ఉండొచ్చు దీనికి అని చెప్పి. నేను ప్రైస్ వచ్చి లాస్ట్లో మెన్షన్ చేస్తాను, లేదా ఫస్ట్ కమెంట్లో మెన్షన్ చేస్తాను. ఆ ప్రైస్ చూసి ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా, లేదా మీరు ఎవరన్నా సామర్లకోటలో ఉంటే ఇదే ప్రైస్కి ఇవన్నీ వస్తాయా లేదా అని అయితే నాకు చెప్పండి. ఎందుకంటే మేమైతే ఎప్పుడు పోలే, మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కాకినాడకి వెళ్ళారు, సామర్లకోటకి వెళ్ళలేదు. అక్కడ నుంచి పట్టుకొచ్చారు మోస్ట్లీ ఇదే టైప్ ఆఫ్ స్వీట్స్. అప్పుడు వేరే ప్రైజ్ అయింది, ఇప్పుడు వేరే ప్రైజ్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక నేను ఓపెన్ చేసిన బాక్స్ వచ్చి మొత్తం అది పాల్కోవా ఫ్యామిలీ అనమాట. నేను మీకు మళ్ళీ మొత్తం అన్ని క్లియర్గా చూపిస్తాను. ఇదేమో రసగుల్లా ఫ్యామిలీ అనమాట. చూసారా, నాకు ఈ స్వీట్ అక్కడ చూడంగానే చాలా బాగా నచ్చింది. వీడియో కాల్ చేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను అప్పటికీ వద్దు అనే చెప్తున్నాను, స్వీట్స్ తీసుకోకు, సర్లే నువ్వు తీసుకోవాలనుకుంటే అన్నీ మిక్స్ చేసి తీసుకో అని చెప్పాను. నేను చెప్పినట్టే మిక్స్ చేసి తీసుకున్నాడు, కానీ మిక్స్ తీసుకున్న బాక్సులే ఒక 6 తీసుకున్నాడు అనమాట. అండ్ ఇవి 2 ఫ్యామిలీస్, మిగతావన్నీ నార్మల్ సపరేట్. ఏంటివి ఇవి, పూతరేకులు, కాకినాడ కాజా, గొట్టాం కాజా, అండ్ ఇంకా నార్మల్ కజ్జికాయలు అంటారు కదా, నార్మల్ మన సైడ్ దొరికే కజ్జికాయలు కాదు. అంటే ఇవి కూడా ఈడ దొరుకుతాయి, కాకపోతే ఏంటిదంటే అక్కడ ఫేమస్ అన్నారు. సో అందుకని చెప్పి అయితే ట్రై చేస్తున్నాము. ఇక్కడైతే ఇవే ఇన్ని పీసెస్, ఇక్కడ ఇందులో 8 ఉన్నాయి కదా, ఇదే 8 పీసెస్. ఇక్కడైతే వేరే రేట్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంది ప్రైస్. ఇవన్నీ బాక్సెస్ మనం ఇక్కడ తీసుకుంటే అయితే అది కూడా మీరే కమెంట్ చేయండి. ఇవన్నీ ప్రైజెస్ హైదరాబాద్లో తీసుకుంటే ఎంత అవుతుంది, అక్కడ సామర్లకోటలో తీసుకుంటే మాకు ఎంత అయిందో నేను చెప్తాను. దానికి దీనికి ఎంత డిఫరెన్సో మీరైతే చూసుకోండి. అందుకనే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏది ఫేమస్సో అక్కడే అవి తక్కువ రేట్ ఉంటాయి, కాబట్టి అక్కడే అవి తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టేస్ట్ పరంగా కూడా అక్కడే బాగుంటాయి, అండ్ ప్రైస్ పరంగా కూడా అక్కడే తక్కువ ప్రైస్ ఉంటుంది, పైగా అవి ఫేమస్ ఉంటాయి. మా పాప చెప్తుంది నేను తినాలనా ఇది అని చెప్పి, ఆల్రెడీ తినేసింది. దానికి చిట్టి కాజా ఒకటి ఇచ్చాను, అది తినింది. ఇదిగో మమ్మీ నీకు పెద్దది అని చెప్పి మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసింది అనమాట. మళ్ళీ తిన్నాం. నువ్వు తిను వెయిట్ చేస్తూ ఉంది. యాక్చువల్గా నేను ఫస్ట్ 2 3 బాక్సెస్ ఓపెన్ చేసేటప్పటికి రాలేదు, అది బిస్కెట్లు తింటా ఉంది, చూడలేదు. మళ్ళీ ఈ టైం కన్నా మళ్ళీ వచ్చి కూర్చునేసింది అనమాట. ఇంకా పోలే, ఇంకా ఆడ నుంచి నేను వీడియో లాస్ట్ దాకా తీసేదాకా కూడా ఆడనే ఉంది. నెక్స్ట్ ఏం చేస్తుందా, ఏం తిందామా అని చెప్పి చూస్తూ ఉందనమాట. ఇది కాజా ఇచ్చినా కూడా నెక్స్ట్ నేను ఏం ఓపెన్ చేస్తున్నానా, ఇంకో చెయ్యి ఉంది కదా అని చెప్పి చూసుకుంటా. ఇంకోటి తినాలి. నేను ఇట్లా బాక్స్ ఓపెన్ చేయడమే డింగ్ వచ్చి చెయ్యి పెట్టి తీసుకుంటుంది. ఇవైతే పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు. చూసారా, ఫుల్ హుషారు ఉంటుంది మా పాప తినడంలో. అయినా ఏం తినదు, ఊరికే చేతులు అన్నీ పట్టుకొని ఉండాలి. మళ్ళీ మేమే తినాలి, అది కూడా అన్నీ కొంచెం తింటుంది, టేస్ట్ చూస్తుంది, మళ్ళీ మేమే తినాల్సి వస్తుంది. ఇది వచ్చి లాస్ట్ది, నేను ఇందాక చెప్పాను కదా కజ్జికాయలు అని చెప్పి. ఇక్కడ కూడా దొరుకుతాయి ఇవన్నీ స్వీట్స్, కాకపోతే ఏంటిదంటే ప్రైస్ పరంగా, టేస్ట్ పరంగా ఇక్కడికి అక్కడికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. నేను తిన్నాను, టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇవి కూడా లాస్ట్లో షుగర్లో డిప్ చేస్తారు వాళ్ళు. సో అందుకని అలా ఉందన్నమాట. మన సైడ్ అలా ఉండదు, షుగర్లో డిప్ చేయకుండా నార్మల్వి ఉంటాయి, షుగర్ డిప్ ఇవి ఉంటాయి. అక్కడ కూడా 2 ఉన్నాయి, కాకపోతే ఇది కొద్దిగా బాగుంది కాబట్టి ఇది తీసుకొని వచ్చాడు. సో మండపేట మిఠాయి కొట్టు, దీని పేరు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వీట్స్.
సో నేను మీకు చూపిస్తాను చూడండి, అన్నీ ఒకటే దగ్గర పెట్టి చూపిస్తాను. మీరు దీన్ని చూసి ప్రైస్ ఎంత ఉందో మీరు నాకు చెప్పాలి. సో అన్ని ఫ్యామిలీస్ని ఓపెన్ చేసి చూద్దాము. మా హస్బెండ్ని నేను అడిగా, అసలు ఎందుకు ఇన్ని స్వీట్స్ తీసుకొచ్చావు వేస్ట్గా అని చెప్పేసి అడిగితే చెప్తున్నాడు, నువ్వు తినకపోతే ఎవరో ఒకరు తింటారు కదా అన్నట్లు అన్నాడు. సో ఇప్పుడు దాకా వచ్చి ఏదో జుమ్కా అని చెప్పేసి అయితే వెళ్ళింది అది. అందుకని కాసేపు రికార్డింగ్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవైతే పూతరేకులు చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చిట్టిగా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అండ్ గులాబ్ జామున్ ఇది మనకి బాగా దొరుకుతుంది. రసగుల్లా ఇవి కూడా మనకి బాగా దొరుకుతాయి. అండ్ ఇది వచ్చి అక్కడక్కడ దొరుకుతుంది అనుకుంటా, నాకు తెలియదు అసలు దొరుకుతుందో లేదో కూడా. సేమ్ కాకపోతే ఇది కూడా రసగుల్లా ఫ్యామిలీయే. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మాకు పాలకోవా ఎక్కడ దొరికేదే. అండ్ పాలకోవాలోనే జస్ట్ డిఫరెంట్ షేప్స్ అయితే చేశారు, స్ట్రాబెర్రీ లీఫ్ అట్లా. అండ్ చెప్పాను కదా నేను ఇందాక, ఇదైతే గొట్టం కాజాలండి. చాలా స్వీట్ ఉంటుంది, ఫుల్ లోపల ఓవర్ స్వీట్ అనిపిస్తుంది నాకైతే అది. అండ్ ఇవి వచ్చి కజ్జికాయలు షుగర్లో డిప్ చేసినటివి. అండ్ ఇవి వచ్చి నార్మల్ కాకినాడ కాజా, యాక్చువల్గా అయితే అదే కాకినాడ కాజా. ఇంతకుముందు నేను చూపించింది వచ్చి గొట్టం కాజా. సో ఇవన్నీ మొత్తం స్వీట్స్. సో మీరు ప్రైస్ చూసి చెప్పండి ఎంత ఉంటుందో అని. ఇది వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వీట్ స్టాల్ దగ్గర తీసుకొచ్చాడు, మండపేట మిఠాయి కొట్టు అంట.